మరి నేను దానవులకు రాజగురువును. దేవదానవులు ఒకే నదికి 2 తీరాలకు సమానమైన వారు. అవి కలవడం సాధ్యం కాదు. నేను దేవదానవుల సఖ్యతను గురించి కాదు, ఒక పురుషుడు ఒక స్త్రీల కలయిక గురించి మాట్లాడుతున్నాను. మీతో నా బంధం గురించి మాట్లాడుతున్నాను. సెలవేయండి గురుదేవా, తమరి నిర్ణయం ఏమిటి? ఓ తపస్వి శుక్రాచార్య, స్వర్గమునందు అప్సరసల పాదాలను కూడా చూడని నీవు ఒక కన్య ముందు విచలితుడవైపోయావు కదా. నేను నీ ప్రతిపాదన స్వీకరిస్తున్నాను. వెళ్ళు, వెళ్ళి నా మాత ఆశీస్సులు స్వీకరించు. పుత్రా, సంజీవిని మంత్రం నీ శిష్యుల కొరకు ప్రాప్తించినది. కాని నీకు మాత్రం ఈ కన్యే సంజీవిని. ఈమె నీకు శుభాల్నిస్తుంది, శాంతినిస్తుంది, సంతానాన్నిస్తుంది. గురుదేవులకు జై, గురుదేవులకు జై, గురుపత్రికి జై, గురుపత్రికి జై, గురుదేవులకు జై, గురుదేవులకు జై, గురుపత్రికి జై, గురుదేవులకు జై, గురుపత్రికి జై, గురుదేవులకు జై. నా రక్తబంధమే ద్రోహం చేసినది. రక్తబంధమే. నా నందనవే నన్ను వంచడం సిగ్గుగా ఉంది. ఇలాంటి సంతానం కలిగినందుకు తండ్రినైన నా గౌరవ మర్యాదలను మంట కలిపినది. దేవేంద్రుడి పుత్రిక దానవ గురువుతో పరిణయమా? ఇది తలుచుకుంటేనే సిగ్గుగా ఉన్నది. జయంతి నాకు తీరని కళంకం తెచ్చినది. దేవేంద్ర, ఎందులకు సిగ్గంటున్నారు? దానవరాజు పుత్రిక తమ పత్ని అయినప్పుడు తమ పుత్రిక దానవగురు పత్నిగా ఎందుకు కాకూడదు? నేను కూడా దానవరాజు పుత్రికనే, తమ పత్నినయ్యాను కదా. అది వేరే విషయం. అది వేరే విషయం ఎలా అవుతుంది? అంటే జయంతి తమ పుత్రిక కాకుండా మరెవరి పుత్రికో అయితే వెళ్ళొచ్చా? దానవరాజు పుత్రిక ఈ కుటుంబంలోకి రావచ్చును, తమరి పుత్రిక మాత్రం దానవ కుటుంబంలోకి వెళ్ళరాదు, అంతే కదా? సచి, ఇది ఎవరు ఏ కుటుంబంలోకి రావచ్చునా కాదా అనే ప్రశ్న కాదు. ఇది నా గౌరవ ప్రశ్న. దైత్య గురువు శుక్రాచార్యులు మన శత్రుపక్షం. ఎవరైతే శత్రువుల పక్షమో వారు శత్రువులే అవుతారు. ఇది తెలుసు కూడా నా పుత్రిక శత్రువు మెడలో వరమాల వేసినది. ఇది మహా లజ్జాకరమైన పాపం కాక మరేమిటి? ఎవరి మెడలోనైనా వరమాల వేయడం కన్యకు జన్మతా లభించిన హక్కు. ఆ హక్కును ఎవరమో కాదనలేము. ఎవరినైనా వరించే హక్కు జయంతుకున్నది, కానీ నన్ను అవమానించే అధికారం తనకు లేదు. ఆమె తమను అవమానించలేదు నాథా, అది పశ్చాత్తాప ఫలితమే. ఏ వ్యక్తి పశ్చాత్తాపాన్ని మోస్తూ జీవితాన్ని సాగించలేరు. నన్ను విశ్వసించండి, కేవలం ఈ భావనే ఆమె చేత ఈ కార్యము చేయించినది. అందులోనే ఆమెకు శాంతి. మరి ఎలా నిరోధించగలం? నా మాటను మన్నించండి దేవేంద్ర. పరిస్థితులు అనుకూలించినప్పుడు వాటికి మనం తలవంచే తీరాలి. ఇది విధాత లీల. విధిరాతకు మనము బద్ధులమే. ఆమె అనుచిత కార్యమే చేసినది, దానికి ప్రాయశ్చిత్తం అనుభవించాలి. మనం ఏం చేయగలం? చూశావా మహాదేవి, చూశావా అహంకారం యొక్క దుష్పరిణామాన్ని? మనసు ఎప్పుడైతే అహంకారంతో నిండిపోతుందో అప్పుడు శిరస్సు ఆకాశాన్ని తాకాలని భావిస్తుంది. ఎప్పుడైతే పరిస్థితి మారుతుందో అప్పుడు అదే అహంకారం శిరస్సును దించుకునే పరిస్థితికి తీసుకొస్తుంది. దేవేంద్రునిలో కనిపిస్తున్న ఈ పరిస్థితి పటాపంచలైపోయిన అతని అహంకారానికి సాక్షి మహాదేవి. దేవేంద్రుడు అపరాధియే.
అతడు దాని ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. కాని కమలనైనా ప్రశ్న ఏమిటంటే, జయంతి చేసిన కార్యం అనుచితం కాదంటారా? మహాదేవి, నీవడిగిన ప్రశ్నకు సమాధానం కూడా ప్రశ్నే కాగలదు. అదేమిటంటే, జయంతి దైత్యగురు శుక్రాచార్యుని పట్ల చేసినది మాత్రం సముచితమేనా అని. లేదు మహాదేవి, లేదు. ఎటువంటి చర్యకైనా ప్రతిచర్య అనివార్యమవుతుంది. మరి అనుచిత చర్యలకు ప్రతిక్రియ సముచితం ఎలా అవుతుంది? హా, దాన్ని నిరోధించటం సాధ్యం కాదు. ఈ సర్వ అప్రియ ఘటనలకు ఆరంభం ఆ దేవేంద్రుడు చేసిన అపరాధమే దేవి. ఎప్పుడైనా అగ్ని నుండి కేవలం పొగే ఉత్పన్నమవుతుంది కాని జలము కాదు. అదే విధంగా అపరాధం నుండి పశ్చాత్తాపమే కలుగుతుంది కాని సంతోషం కాదు. అయితే ఈ ఘటనల క్రమం ఎంతవరకు సాగుతుంది స్వామి? జయంతి యొక్క ఈ నిర్ణయం ఈ ఘటనలకు ఆరంభమే కాని అంతం కాదు దేవి. ఈ ఆరంభానికి అంతానికి నడుమ అగ్నివర్షం, రక్తపాతం సంభవిస్తాయి. దైత్యగురు శుక్రాచార్యునికి సంజీవని మంత్రం లభించటం దేవతలకు శుభం కానే కాదు. వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. అభినందనలు గురుదేవా, అభినందనలు. అభినందనలు గురుపత్ని. సమస్త దానవ లోకము తమకు కానుకలు తీసుకొచ్చారు గురుదేవా. నాకు కావలసినది ఒకటే కానుక. నా చరణాల మీద దేవతల శిరాలను చూడగలగాలి. నాకు ఆ కానుకే ఇవ్వండి. గురుదేవా, మేము తొలుత ఎప్పుడు దేవతలతో యుద్ధం చేసినా మాకు ప్రాణభయం ఉండేది. ఇప్పుడు తమ వద్ద సంజీవిని మంత్రం కూడా ఉన్నది. కావున ఇక ఆ ప్రాణభయం కూడా లేదు గురుదేవా. గురుదేవా, తమరు ఆజ్ఞాపిస్తే నేను తక్షణమే దేవలోకమును సేనలతో ముట్టడిస్తాను. వారిని తునాతునకలు చేస్తాను. తమరు అనుమతినిస్తే మేము ఆక్రమణకు సిద్ధంగా ఉన్నాము. నేను మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను. దేవలోకమును ఆక్రమించండి. వారిపై ప్రతీకారం తీర్చుకోండి. నన్ను, నా పత్నిని విజయలక్ష్మితో వచ్చి సంతోషపరచండి. అది జరిగి తీరుతుంది గురుదేవా. అచల, సేనలను ఆక్రమణకు ఆదేశించు. ఆజ్ఞ మహారాజా. దేవేంద్ర, 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 చిత్రరథ, మలైకేతు, ఏమైనది? దేవేంద్ర, దానవరాజు కాలకేతు దేవలోకమును ఆక్రమించడానికి రణభేరి మోగించాడు. అతని సేనలు దండెత్తడానికి శరవేగంతో దూసుకొస్తున్నాయి. దేవలోకంలో యుద్ధ బేరం రోగించండి. సేనలను తక్షణం సమాయత్తం చేసి దానవ సేనలను ఎదుర్కొనేలా ఆదేశించండి. వెళ్ళండి. తమ ఆజ్ఞ దేవేంద్ర. నేను నీ అనుమతి తీసుకోవాలనొచ్చాను. ఇరుపక్షాలు యుద్ధభేరి మ్రోగించాయి. యుద్ధం ఏ క్షణంలోనైనా ఆరంభం కావచ్చును. దేవి,
నీవు యుద్ధ వార్త విని మౌనం ఎందుకు వహించావు? అలా జరగరాదు. యుద్ధం తగదు స్వామి. యుద్ధము తగదా? నీవిలా పలుకుతున్నది ఈ యుద్ధం నీ పితృదేవులు ఇంద్రునిపై జరుగుతున్నందుకేనా? నీవెప్పుడైతే నా సమక్షములో వివాహ ప్రతిపాదన తెచ్చావో ఆ సమయములోనే నేను నిన్ను అప్రమత్తం చేశాను. ఈ ఘర్షణ నీ జీవితంలో ఏ క్షణమైనా సంభవించవచ్చని. అది నీ పాతివ్రత్య ధర్మపాలనలోనైనా కావచ్చు, నీ పితృ వ్యామోహంలోనైనా ఘర్షణ జరగవచ్చని. లేదు స్వామి, లేదు. పత్ని ధర్మంలో నా యొక్క నిష్టను శంకించకండి. నేను యుద్ధం వద్దన్నది ఆ ఉద్దేశంతో కాదు. మరే ఉద్దేశంతో అన్నావు దేవి? నేను ఎందుకు వద్దన్నానంటే యుద్ధ పరిణామాలు ఎలా ఉంటాయోననే. యుద్ధ పరిణామం ఒక పక్షానికి విజయం, మరో పక్షానికి పరాజయం తెస్తుంది. నీకు తెలుసు దేవి, ఈ యుద్ధంలో ఎవరికి విజయమో ఎవరికి పరాజయమో. స్వామి, యుద్ధంలో సంభవించేది జయాపజయాలేనా? ఇంకేం జరుగుతుంది యుద్ధంలో? యుద్ధం సభ్యతను హరించదా? ప్రాణ నష్టం కలిగించదా? యుద్ధం వల్ల మనసులో ఉన్న సుందర భావన తొలగిపోదా? పోతే పోని, కానీ నా దృష్టిలో కాదు. నా దృష్టిలో ఈ యుద్ధం దేవతల చేతులలో జరిగిన పరాభవానికి ప్రతీకారంగా ఇది తప్పదు. నా దృష్టిలో ఈ యుద్ధం నా దానవ శిష్యులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకు. నేను శిష్యులకు వాగ్దానము చేశాను, నేను దానవ సంపత్తిని రక్షిస్తానని, వారిని విజేతలుగా చేస్తానని. అయితే యుద్ధమే ప్రథమ మరియు అంతిమ మార్గమా? అవును దేవి, నేనీ మార్గంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. అయితే తమ నీడలా సర్వవేళలా తమను అనుసరిస్తాను. నా దృష్టిలో నా పతి సర్వశ్రేష్ఠులు. నేను తమ ధర్మపత్నిని స్వామి. జీవితంలో స్త్రీకి పతిని మించినది మరేవీ లేదు. ఏదైనా పతి తర్వాతే. తమరు వెళ్ళిరండి. తమరు తిరిగి వచ్చే వరకు నేను తమ విజయం కోసం ప్రార్థిస్తూ ఉంటాను. క్రోధావేశాల కారణం ప్రతీకారాల ప్రజ్వలనం సంజీవిని తన శస్త్రము కాగా సమరము కోరెను ఆచార్యుడు ధర్మాధర్మ విచక్షణ మరచి పరిణామాల యోచన విడిచి దేవనాథుని అపరాధ మూల్యం దేవదానవ సంగ్రామం దేవదానవ సంగ్రామం